హాయ్ మామ! 'తలైవ తంబి తలైమయిల్' సంక్రాంతికి తమిళ్‌లో రిలీజ్ అయ్యి 'జీవా' గారికి కమ్‌బ్యాక్ బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ ఈరోజే ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది అంటే నచ్చింది మామ. చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తున్నంత సేపు నన్ను వేరే విషయం పక్కకి డీవియేట్ అయ్యేలా చేయలేదు మామ. నన్ను సినిమా స్క్రీన్ ప్లే చాలా ఎక్సైట్ చేసిందని చెప్తాను. చాలా చిన్న పాయింట్, బట్ దాని చుట్టూ రాసిన స్క్రీన్ ప్లే, మళ్ళీ దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన విధానం వావ్! అనేలా అనిపించింది మామ. సినిమా స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ వాయిస్ ఓవర్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. అదే డైలాగ్‌తో సినిమాని ఎండ్ చేస్తారు. ఆ పాయింట్‌కి స్టిక్ అయ్యి సినిమాని తీసిన విధానం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది మామ. ఈ సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, సినిమా ఓపెనింగ్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోయి, స్టార్టింగ్ 20 మినిట్స్‌లోనే సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడమే కాక, ఆ క్యారెక్టర్ డిజైన్స్‌ని మనకు పరిచయం చేయటం. ఈ వింత జీవుల మధ్య మనం మన 2 గంటల సమయాన్ని గడపాలి. వీళ్ళు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తారు, ఏడిపిస్తారు, ఆలోచింపజేస్తారు, సొసైటీని క్వెషన్ చేస్తారు, మన బతుకును క్వెషన్ చేస్తారు, దానికి ఆన్సర్ ఏంటి అని వెతికేలా చేస్తారు, చివరికి ఆన్సర్ దొరకదు అని సర్కాస్టిక్‌గా చెప్తారు. మొత్తానికి ఒక గొప్ప సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్‌ని మనకిచ్చి, ప్రతి క్యారెక్టర్ బాయ్ చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు మామ. సినిమాలో కనిపించే ఏదో ఒక క్యారెక్టర్ చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది మామ. అంత గొప్ప రైటింగ్ ఉంది ఈ మూవీలో. అందరూ చాలా గొప్ప పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారని కూడా చెప్పొచ్చు మామ. హీరో 'జీవా' గారికి థ్యాంక్ యూ చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ సినిమాని నడిపించే హీరో ఆయనే అయినప్పటికీ, సినిమాలో కనిపించే ఏ ఒక్క క్యారెక్టర్ సినిమాలో లేకపోయినా సినిమాకి ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వచ్చేసేది మామ. ఎవరి స్వార్థం వాడిది. ఆ టైంకి వాడి పని అవ్వటం కోసం ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు. అన్నిటికి మించి మనిషిలో ఉండే ఈగో చాలా దారుణమైన విలన్ అని చెప్పే ప్రయత్నం నాకు చాలా బాగా నచ్చింది మామ. హీరోయినే లేకుండా సినిమా ఉండడం కూడా నన్ను కొంచెం ఇంప్రెస్ చేసింది. ఇలాంటి రైటింగ్ కదా మనకు కావాలి అని అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా కోసం ఎంతైనా చెప్పొచ్చు మామ. నేను ఈ సినిమా రిలీజ్ టైంలో ఇంకొకరి మీద నెగటివిటీతో ఇది హిట్ అయిందేమో అనుకున్నాను మామ. కానీ హిట్ అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్నాయని చూసాకే నాకు అర్థమైంది. ఇక ప్లస్‌లు, మైనస్‌ల గురించి తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, పక్క పక్క ఇళ్లల్లో ఉంటున్న ఇద్దరికి అస్సలు పడదు మామ. అలాంటి టైంలో ఒక ఇంట్లో పెళ్లి అనుకున్న టైంకి పక్కింట్లో చావు వస్తే, అది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా మారిపోతే, దాన్ని సర్పంచ్‌గా ఉన్న 'జీవా' గారు ఎలా సాల్వ్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మామ. ఈ ఇన్ని చెప్పాను అంటే సినిమాయే పెద్ద ప్లస్ పాయింట్. బట్ ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుందాం. మైనస్‌లు కూడా 1, 2 ఉంటాయి. అయి పెద్దగా మనకు ప్రాబ్లమ్ అనిపించవు. పైన చెప్పినట్టు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి మామ. మూవీకి మెయిన్‌గా కొన్ని డైలాగ్స్ ఒక అవసరమైన మెసేజ్‌ని ఫన్నీ వేలో కన్వే చేసే ప్రయత్నంలో డైరెక్టర్ రాసుకున్న విధానం, చూపించిన విధానంలో 100% సక్సెస్ అని చెప్పొచ్చు మామ. ఇక యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉండటం చాలా రేర్‌గా చూస్తాం మనం. అది ఈ సినిమా విషయంలో జరిగింది మామ. టెక్నికల్‌లో కూడా సినిమా టాప్‌లో ఉంటది. సినిమా లెంత్ సినిమాకి ప్లస్సే అయినా ఇంకొంచెం సేపు ఉంటే బావుండు గదా అని చూడాలి అనిపించింది మామ. అంత కనెక్ట్ అయ్యారు నాకు క్యారెక్టర్స్. ఎడిటింగ్ గాని, విజువల్స్ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి మామ ఈ మూవీకి. మైనస్‌ల గురించి మాట్లాడాలి అంటే 'ఆర్ఆర్' చాలా బావున్నా సాంగ్స్ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. నెక్స్ట్ సింగిల్ పాయింట్‌ని లాగుతున్నారు అనే ఫీలింగ్ కూడా కలిగింది. డబ్బింగ్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. సినిమా కొన్ని చోట్ల బోర్ కొట్టింది. అంతే. ఇక ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటి అని నన్నడిగితే నాకు చాలా నచ్చింది మామ. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా అని మాత్రం చెప్పగలను. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే 100% ఉంటది అని చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీగా ఈ మూవీని మీ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. బాయ్ మామ.